హలో వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. హైదరాబాద్ నగరంలో మరొకసారి డ్రగ్స్ కలకలం రేపుతుంది. బార్లో, రెస్టారెంట్ లో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు సోదాలు నిర్వహించారు. 5 పబ్బులలో 33 మందికి డ్రగ్స్ డిటెక్షన్ కిట్ ద్వారా టెస్టులు నిర్వహించారు. ఆ టెస్టులలో 4 పాజిటివ్ వచ్చింది. షేర్లింగంపల్లి మరియు జూబ్లీహిల్స్ లలో మరో 2 పాజిటివ్ రాగా డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ చిన్న నాగేష్, రవికుమార్, కేశవరావు, అబ్దుల్ రహీం 4పై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఖైరతాబాద్ లో బడా గణేష్ తో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నందుకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 7వ తేదీ నుండి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. అమీన్పూర్ సమీపంలో 100 సంవత్సరాల క్రితం వెలిసిన పెద్ద చెరువును కొంతమంది అక్రమార్కులు దాదాపు 10 ఎకరాలు ఆక్రమించుకున్నట్లు తెలిసింది. అక్రమంగా స్కూల్స్ బిల్డింగ్, అతిపెద్ద భవనాలు నిర్మించారు. ఆక్రమించుకొని 15 సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు ఒక అధికారులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు, ప్రజలు వాపోతున్నారు. వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకుని ఆక్రమించుకున్న ప్రభుత్వ చెరువులు కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కమిషనర్ ఏవి రంగనాథం వచ్చిన తర్వాత నిరుపేదలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివ్ న్యూస్.